అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత మరలా కెమెరా ముందుకి వస్తున్నాను. విషయం నా దాకా వచ్చింది కాబట్టి మాత్రమే మాట్లాడుతున్నాను. నేను ఈ విషయాన్ని మళ్ళీ అప్పీల్ చేస్తున్నాను. గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా రిక్వెస్ట్ ఇది. బేసిక్గా మీడియా నుంచి కొద్ది రోజులు అందరినీ దూరంగా ఉండమన్నారు కాబట్టి మేము కూడా దూరంగానే ఉన్నాం సార్. బట్ ఈరోజు ఒంగోలు లోకల్ పొలిటికల్ సిచ్యువేషన్ అనేది నా దాకా వచ్చి నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నారు కాబట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా నా దగ్గర ఉంటుంది కాబట్టి మాత్రమే నేను ఈ విషయాన్ని స్పందిస్తున్నాను. దయచేసి అన్యదా భావించొద్దు. నేను ఎప్పుడు మీ అడుగుజాడల్లో నడిచేటువంటి కార్యకర్తను కాబట్టి మీ మాటని ధిక్కరించినట్లుగా మాత్రం దీన్ని తీసుకోవద్దు. ఎవరైనా ఈ విషయాన్ని తీసుకొచ్చి మీ దగ్గర కంప్లైంట్గా పెట్టినా సరే ఈ విషయాన్ని మీరు కన్సిడర్ చేయాలి. తప్పదు, నాది నా ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి. అలాగే ఇప్పుడు అంశం ఏంటి అంటే, ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి దామచర్ల జనార్దన్ గారికి మధ్యలో జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ వార్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రకరకాలుగా సోషల్ మీడియాలో కొందరు టీడీపీ మిత్రులు కొన్ని సలహాలు ఇస్తున్నారు జనసేన వాళ్ళకి, కొందరు జనసేన వాళ్ళు దాన్ని ఇలా డిఫెండ్ చేసుకుంటున్నారు. మధ్యలో పార్టీకి ఒక మీడియా అండ్ క్యాస్ట్కి ఒక మీడియా ఇట్లా ఉంటాయి కాబట్టి మీడియాకి సంబంధించిన మీడియా మిత్రులు కూడా ఎవరికి తెలిసినటువంటి విశ్లేషణ వాళ్ళు రాస్తూ ఉన్నారు. కానీ అసలు విషయం లోకల్గా ఉన్నటువంటి వ్యక్తిని నేను కాబట్టి నేను అటు కూటమి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నటువంటి జనార్దన్ గారికి వ్యతిరేకం కాదు, ఇలా మా పార్టీలో సీనియర్ నాయకులుగా జాయిన్ అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వ్యతిరేకిని కాదు. నేను పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి మనిషిని. రేపొద్దున కూటమి నుంచి బయటకు వస్తే డెఫినెట్గా జనార్దన్ గారిని వ్యతిరేకిస్తాను, కూటమి నుంచి బయటకు వస్తే డెఫినెట్గా వాసు గారిని వ్యతిరేకిస్తాను. గతంలో కూడా ఇదే చేశాను. ఇందులో ఎలాంటి డౌట్ ఎవరికి అక్కర్లేదు. క్లియర్. పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే రాజకీయాలు చేస్తా, ఆయన చెప్పింది మాత్రమే చేస్తా. వేరే ఇంకెవ్వరి ఫేవరిజం నేను చూపించను, ఇది ష్యూర్. ఇంకొకటి, ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. విషయం జరిగింది ఏంటి అంటే, పూర్తిగా ఒక 5 నెలల క్రితం లోకల్గా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ గారి మీద ఒక 20 పేజీల లెటర్ ఏమో అంటది. బేసిక్గా నేను అన్ని పేజీలు నేను చూడలేదు, నాకేదో కొన్ని సోషల్ మీడియాలో ఒక 2-3 పేపర్లే వచ్చాయి. అది కూడా ఎందుకు వచ్చాయి అంటే, ఆ పోస్ట్ని కేవలం ఫార్వర్డ్ చేశాడని ఒకే ఒక కారణంతో ఒక జనసేన కార్యకర్తని తీసుకెళ్లి పోలీసులు నైట్ పగలు స్టేషన్లో పెట్టి టార్చర్ చేశారు. ఫార్వర్డ్ చేసినందుకు మాత్రమే జనసేన కార్యకర్తని టీడీపీ వాళ్ళు కేసు పెట్టారని చెప్పేసి తీసుకెళ్లి హెరాస్ చేశారు. ఆ కేసు నేను డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయనకి బతిలాడుకొని సర్ది చెప్పుకునే ఏదో విధంగా దాని గురించి మాట్లాడుకొని తెచ్చుకున్నాను కాబట్టి అది నేను ప్రత్యక్ష అక్కడ ఉన్నటువంటి సాక్షిని కాబట్టి మాత్రమే తెలుసు నాకు ఆ విషయం. మొత్తం 21 పేజీల లెటర్ ఏమో తిరిగిందంట. అందులో ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత జనార్దన్ గారు చేసినటువంటి అవినీతి అనేటువంటి ఒక టైటిల్ పెట్టి దాంట్లో సర్వే నంబర్లు అండ్ ల్యాండ్ డీటెయిల్స్ అండ్ ఆయన చేస్తున్నటువంటి సంసం ఏడు మొత్తానికి అన్ని ఏవో మొత్తం వివరాలతో సహా తిరిగాయి అని చెప్పేసి తెలిసింది. దాంట్లో భాగంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసు ఎవరు పెట్టారు ఇలా చెప్పండి అన్నట్లుగా గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన మనుషులతో కేసు పెట్టించారు. అందులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా కిరణ్ అనేటువంటి ఒక టీడీపీ కార్యకర్త ఎమ్మెల్యే గారు అనుచరుడే ఈ విషయం చేశాడు అని తెలిసింది ఇన్వెస్టిగేషన్ అని చెప్తున్నారు. అందులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అనుచరులైనటువంటి బొమ్మినేని మురళి, అతని పేరు బొమ్మినేని మురళి అనేటువంటి వ్యక్తి, ఈ కిరణ్ ఫ్రెండ్స్, పార్టీలకు అతీతంగా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట. ఇతను కూడా ఈ కిరణ్ టీడీపీ కార్యకర్త కిరణ్ చేస్తున్నటువంటి ఈ సంఘటన జరిగేటప్పుడు పక్కన ఇతను కూడా ఉన్నాడు. అతనితో పాటు దానికి అవసరమైనటువంటి అన్ని ట్రావెలింగ్స్ అతను కూడా చేశాడు. సమ్ కైండ్ కొన్ని వ్యవస్థలకు ఇతను కూడా షేర్ చేశాడు ఆ విషయాన్ని, ఇలా సర్క్యులేట్ చేయండి అన్నట్టుగా షేర్ చేశాడు. అసలు ముద్దాయి కిరణ్ అయితే, సపోర్టింగ్ ముద్దాయి బొమ్మినేని మురళి కింద ఉన్నారు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు వేరు వేరు పార్టీలు, వేరు వేరు నాయకుల యొక్క అనుచరులు. ఇది విషయం. అయితే ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో కిరణ్ని ఎక్స్క్యూజ్ చేశారంట. మెయిన్ ముద్దాయి ఎవరున్నారు కిరణ్ అనేటువంటి వ్యక్తిని ఎక్స్క్యూజ్ చేశారు గౌరవ ఎమ్మెల్యే గారు. అండ్ మరి ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ బొమ్మినేని మురళి మీద కేసు పడితే బొమ్మినేని మురళి అనేటువంటి వ్యక్తి 4 months నుంచి అబ్స్కాండ్లో ఉండిపోయి తర్వాత హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తీసుకొచ్చుకొని, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చుకొని తాలూకా స్టేషన్లో ఇవ్వడానికి వచ్చారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో అది సబ్మిట్ చేయడానికి వస్తే గౌరవ తాలూకా సిఐగా ఉన్నటువంటి విజయ్ కృష్ణ గారు, అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత మరలా కెమెరా ముందుకి వస్తున్నాను. విషయం నా దాకా వచ్చింది కాబట్టి మాత్రమే మాట్లాడుతున్నాను. నేను ఈ విషయాన్ని మళ్ళీ అప్పీల్ చేస్తున్నాను. గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా రిక్వెస్ట్ ఇది. బేసిక్గా మీడియా నుంచి కొద్ది రోజులు అందరినీ దూరంగా ఉండమన్నారు కాబట్టి మేము కూడా దూరంగానే ఉన్నాం సార్. బట్ ఈరోజు ఒంగోలు లోకల్ పొలిటికల్ సిచ్యువేషన్ అనేది నా దాకా వచ్చి నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నారు కాబట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా నా దగ్గర ఉంటుంది కాబట్టి మాత్రమే నేను ఈ విషయాన్ని స్పందిస్తున్నాను. దయచేసి అన్యదా భావించొద్దు. నేను ఎప్పుడు మీ అడుగుజాడల్లో నడిచేటువంటి కార్యకర్తను కాబట్టి మీ మాటని ధిక్కరించినట్లుగా మాత్రం దీన్ని తీసుకోవద్దు. ఎవరైనా ఈ విషయాన్ని తీసుకొచ్చి మీ దగ్గర కంప్లైంట్గా పెట్టినా సరే ఈ విషయాన్ని మీరు కన్సిడర్ చేయాలి. తప్పదు, నాది నా ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి.
అలాగే ఇప్పుడు అంశం ఏంటి అంటే ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి దామచర్ల జనార్దన్ గారికి మధ్యలో జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ వార్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రకరకాలుగా సోషల్ మీడియాలో కొందరు టీడీపీ మిత్రులు కొన్ని సలహాలు ఇస్తున్నారు జనసేన వాళ్ళకి, కొందరు జనసేన వాళ్ళు దాన్ని ఇలా డిఫెండ్ చేసుకుంటున్నారు. మధ్యలో పార్టీకి ఒక మీడియా అండ్ క్యాస్ట్కి ఒక మీడియా ఇట్లా ఉంటాయి కాబట్టి మీడియాకి సంబంధించిన మీడియా మిత్రులు కూడా ఎవరికి తెలిసినటువంటి విశ్లేషణ వాళ్ళు రాస్తూ ఉన్నారు. కానీ అసలు విషయం లోకల్గా ఉన్నటువంటి వ్యక్తిని నేను కాబట్టి నేను అటు కూటమి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నటువంటి జనార్దన్ గారికి వ్యతిరేకం కాదు, ఇలా మా పార్టీలో సీనియర్ నాయకులుగా జాయిన్ అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వ్యతిరేకిని కాదు. నేను పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి మనిషిని. రేపొద్దున కూటమి నుంచి బయటకు వస్తే డెఫినెట్గా జనార్దన్ గారిని వ్యతిరేకిస్తాను, కూటమి నుంచి బయటకు వస్తే డెఫినెట్గా వాసు గారిని వ్యతిరేకిస్తాను. గతంలో కూడా ఇదే చేశాను, ఇందులో ఎలాంటి డౌట్ ఎవరికి అక్కర్లేదు. క్లియర్, పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే రాజకీయాలు చేస్తా, ఆయన చెప్పింది మాత్రమే చేస్తా, వేరే ఇంకెవరి ఫేవరిజం నేను చూపించను, ఇది ష్యూర్. ఇంకొకటి, ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. విషయం జరిగింది ఏంటి అంటే పూర్తిగా ఒక 5 నెలల క్రితం లోకల్గా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ గారి మీద ఒక 20 పేజీల లెటర్ ఏమో అంటది. బేసిక్గా నేను అన్ని పేజీలు నేను చూడలేదు, నాకేదో కొన్ని సోషల్ మీడియాలో ఒక 2-3 పేపర్లే వచ్చాయి. అది కూడా ఎందుకు వచ్చాయి అంటే ఆ పోస్ట్ని కేవలం ఫార్వర్డ్ చేశాడని ఒకే ఒక కారణంతో ఒక జనసేన కార్యకర్తని తీసుకెళ్లి పోలీసులు నైట్ పగలు స్టేషన్లో పెట్టి టార్చర్ చేశారు. ఫార్వర్డ్ చేసినందుకు మాత్రమే జనసేన కార్యకర్తని టీడీపీ వాళ్ళు కేసు పెట్టారని చెప్పేసి తీసుకెళ్లి హెరాస్ చేశారు. ఆ కేసు నేను డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయనకి బతిలాడుకొని సర్ది చెప్పుకునే ఏదో విధంగా దాని గురించి మాట్లాడుకొని తెచ్చుకున్నాను కాబట్టి అది నేను ప్రత్యక్ష అక్కడ ఉన్నటువంటి సాక్షిని కాబట్టి మాత్రమే తెలుసు నాకు ఆ విషయం. మొత్తం 21 పేజీల లెటర్ ఏమో తిరిగిందంట. అందులో ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత జనార్దన్ గారు చేసినటువంటి అవినీతి అనేటువంటి ఒక టైటిల్ పెట్టి దాంట్లో సర్వే నంబర్లు అండ్ ల్యాండ్ డీటెయిల్స్ అండ్ ఆయన చేస్తున్నటువంటి సంసం ఏదో మొత్తానికి అన్ని ఏవో మొత్తం వివరాలతో సహా తిరిగాయి అని చెప్పేసి తెలిసింది. దాంట్లో భాగంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసు ఎవరు పెట్టారు ఇలా చెప్పండి అన్నట్లుగా గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన మనుషులతో కేసు పెట్టించారు. అందులో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కిరణ్ అనేటువంటి ఒక టీడీపీ కార్యకర్త ఎమ్మెల్యే గారు అనుచరుడే ఈ విషయం చేశాడు అని తెలిసింది ఇన్వెస్టిగేషన్ అని చెప్తున్నారు. అందులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అనుచరులైనటువంటి బొమ్మినేని మురళి, అతని పేరు బొమ్మినేని మురళి అనేటువంటి వ్యక్తి, ఈ కిరణ్ ఫ్రెండ్స్, పార్టీలకు అతీతంగా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట. ఇతను కూడా ఈ కిరణ్ టీడీపీ కార్యకర్త కిరణ్ చేస్తున్నటువంటి ఈ సంఘటన జరిగేటప్పుడు పక్కన ఇతను కూడా ఉన్నాడు. అతనితో పాటు దానికి అవసరమైనటువంటి అన్ని ట్రావెలింగ్స్ అతను కూడా చేశాడు. సమ్ కైండ్ కొన్ని వ్యవస్థలకి ఇతను కూడా షేర్ చేశాడు ఆ విషయాన్ని, ఇలా సర్క్యులేట్ చేయండి అన్నట్టుగా షేర్ చేశాడు. అసలు ముద్దాయి కిరణ్ అయితే సపోర్టింగ్ ముద్దాయి బొమ్మినేని మురళి కింద ఉన్నారు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు వేరు వేరు పార్టీలు, వేరు వేరు నాయకుల యొక్క అనుచరులు. ఇది విషయం. అయితే ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో కిరణ్ ని ఎక్స్క్యూజ్ చేశారంట. మెయిన్ ముద్దాయి ఎవరున్నారు కిరణ్ అనేటువంటి వ్యక్తిని ఎక్స్క్యూజ్ చేశారు గౌరవ ఎమ్మెల్యే గారు. అండ్ మరి ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ బొమ్మినేని మురళి మీద కేసు పడితే బొమ్మినేని మురళి అనేటువంటి వ్యక్తి 4 months నుంచి అబ్స్కాండ్ లో ఉండిపోయి తర్వాత హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తీసుకొచ్చుకొని యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చుకొని